సరే జరిగింది జరిగిపోయింది. ఇప్పటి వరకు ఎవరైతే డబ్బులు సంపాదించుకున్నారో అవన్నీ ప్రభుత్వానికి జమ చేయండి. ఎవరికి మొత్తం బాలకృష్ణకి, ప్రభాస్కి, వీళ్ళందరికీ మీరు ఏమేమి డబ్బులు అడ్వర్టైజ్మెంట్ రూపంలో తీసుకున్నారో అవన్నీ గవర్నమెంట్కి జమ చేయండి. యూట్యూబర్స్ దగ్గర నుంచి అందరూ జమ చేసిన తర్వాత ఇకపైన ఇది చేస్తే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఒక వన్ టైం ఎగ్జామ్షన్ ఇస్తున్నామని చెప్పి ఇకపైన ఇటువంటి యాప్స్ వాడకూడదు అని చెప్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో చిక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్లో అది నేరం కాదు. ఆంధ్రప్రదేశ్లో అది నేరం అనే చట్టం లేదు. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అది నేరం అనే చట్టం లేదు. సో మరి నేరం అనే చట్టం కానప్పుడు ఇక్కడ ఎందుకు నేరం అవుతుంది? నేను చెప్పింది తెలంగాణలో ఉన్న వాళ్ళు పెట్టండి అని నేను చెప్పలేదు కదా, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి పెట్టమని నేను చెప్పానని వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ యాప్లో ఆడండి డబ్బులు సంపాదించుకోవడం చెప్పాను. నేను తెలంగాణ వాళ్ళకి ఎక్కడ చెప్పాను నేను చెప్పలేదు, ఆంధ్ర వాళ్ళకి చెప్పాను అనొచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో అది నేరం కాదు. ఓకే. సో అట్లా వీళ్ళు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు బ్యాన్ చేద్దాం అనుకుంటే జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చర్చ జరిపి దానికి మీకు వ్యతిరేకంగా చట్టం తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఒక రాష్ట్రంలో అది అలౌడ్, ఇంకో రాష్ట్రంలో నాట్ అలౌడ్ అంటే ఆన్లైన్ గేమింగ్కి చాలా కష్టం.